అసలు ఓట్ ఎందుకు వేసామా అన్న ఒక ఫీలింగ్ కాంగ్రెస్ కి. ఆయన ఏం సందర్భంలో మాట్లాడాడు సార్? ఆయన ఈ ఇష్యూ గురించి విమెన్స్ డే సెలబ్రేషన్ లో జర్నలిస్టుల ముందు మాట్లాడే విషయమా అది? అంటే ఒక సీఎం అయి ఉండి ఎలా మాట్లాడాలో తెలియదు. ఐ విల్ గివ్ యూ ద క్లాసెస్. ఒకవేళ మీకు మాట్లాడటం రాకపోతే, ఒక రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వచ్చి ప్రజలతో మాట్లాడే అంత దమ్ము ఉండాలి కదా. ఎందుకు లేదు దమ్ము? ఈయన ఇప్పుడు చేసేది ఏంటి? పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక మాట, రాకముందు ఒక మాట మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ నేషనల్ వైడ్ మాకు పెద్ద ఇంప్రెషన్ లేదు. రేవంత్ రెడ్డి ఫేస్ చూసి ఓటు వేసిన ప్రజలు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. మీరు ఎంత ఆన్సర్ చేస్తున్నారు పబ్లిక్? ఎవ్రీ రూపీ యూ హ్యావ్ టు ఆన్సర్. యు ఆర్ ఆన్సరబుల్ బికాస్ యు ఆర్ స్పెండింగ్ అవర్ మనీ. ఒక సీఎం నోట్లోంచి మాట రావడం ఈజ్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ అని నాకు అర్థమవుతుందా? లేకపోతే మైక్ దొరికింది కదా అని మాట్లాడుతున్నారా? రైతు బంధు అన్నారు, రైట్ ఎంత వచ్చింది అది బయటకు తీయండి. మీరు చేసిన ప్రామిసెస్ అన్ని ఎక్కడి వరకు వచ్చి అవన్నీ బయటకు తీయండి. బస్తీ వాళ్ళని కూల్చారు, వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అంటే ఒక పదవి దొరికిందంటే వచ్చి దోచుకోవడానికే నా పదవి దొరికేది. ఒక ప్రజల గురించి ఆలోచించే నాయకులే లేరా అసలు మన రాష్ట్రంలో? వాళ్ళ పాప పెళ్లి అటెండ్ అవ్వనివ్వలేదు. అప్పుడు ఏం చేశాడు? ఎంత ఏడ్చాడు? ఒకవేళ ఆయన వల్ల చేత కాకపోతే, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల చేత కాకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి ఎలా చేయాలో చెప్తాను. బికాజ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్. ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. ఈ అపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడమని చెప్తాను. దగ్గరకు వచ్చి మాట్లాడాలి. గాల్లో కబుర్లు కాదు చెప్పేది. అనౌన్స్మెంట్స్ ఇస్తారు, లేకపోతే న్యూస్లో సీఎం మాట్లాడతారు, వాల్యూ జీరో అయిపోతుంది అంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు. మా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు మాట్లాడారు? అట్లీస్ట్ ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా దగ్గరకు వచ్చి ఇది జరుగుతుంది అని చెప్పారా? లేదు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. గవర్నమెంట్ అండ్ రూలింగ్ పార్టీ, మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మొహం చూపించలేదు ఇక్కడ మా దగ్గరకు వచ్చి. బాపు అంటారు, బాపు టాపిక్ అయిపోయింది, అది వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది, అందుకని ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి మూసీ బఫర్ అంటారు. మూసీ బఫర్కి కూడా ఒకవేళ మేము లీగల్గా వెళ్ళేది కాదు అని తెలిసి ఇంకొక రీజన్ తీసుకొస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు రీజన్స్ మార్చడం కాదు కదా. బాపు బాపు అంటారు, గుండాగర్దీ చేస్తున్నారు బాపు పేరు మీద. ఏంటండి ఇది? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పడుతుంది ఈ ప్రాజెక్ట్ చేయడానికి? ఈ ప్రాజెక్ట్ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ వీళ్ళు వస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు వస్తారని గ్యారంటీ ఉందా? ఒకవేళ వీళ్ళు రాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ ఇది కంటిన్యూ చేస్తుందా? అది గ్యారంటీ లేదు. ఏది గ్యారంటీ లేదు. టూరిజం అంటున్నారు, ఇక్కడ ఎంత టూరిజం వస్తుందో మీకు గ్యారంటీ ఉందా? టికెట్స్ ఎంతమంది వాకిన్స్ ఉంటాయి? మీ బ్యూటిఫికేషన్ వల్ల ఎంతమందికి ఉపయోగాలు ఉన్నాయి? ఏదన్నా గ్యారంటీ ఉందా మీకు? ఆర్ఓఐ తెలుసా మీకు ఎంత వస్తుంది? ఆర్ఓఐ మీరు స్పెండ్ చేస్తున్న దాని మీద అని చెప్పి ఏది తెలీదు. ఆల్రెడీ ఉన్న ఇళ్లల్లో ఉన్న వాళ్ళని మీరు పంపించేస్తామంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ మీరు అప్పు తీసుకొచ్చి కడుతున్నారు, ఓకే. మీరు 5,000 కోట్లు నేను ఓన్లీ స్టాచ్యూకి పెట్టట్లేదు, మొత్తం నేను 1,05,000 సంథింగ్ ఏదో నెంబర్ చెప్పారు, అది మేము మొత్తం మూసి బ్యూటిఫికేషన్కి అంటున్నారు, అదంతా అండర్స్టూడ్. బట్ ఇది మీరు అప్పు తీసుకొచ్చి కడుతున్నారు. అప్పు ఎక్కడి నుంచి తీరుస్తారు? ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచే కదా మీరు అప్పు తీర్చేది. ట్యాక్స్ పేయర్స్ మనీని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. టు బి క్వశ్చన్, మీరు ఎవ్రీ రూపీ స్పెండింగ్ షుడ్ బి ఆన్సరబుల్ టు ద పబ్లిక్. మీరు ఎంత ఆన్సర్ చేస్తున్నారు పబ్లిక్? ఎవ్రీ రూపీ యూ హ్యావ్ టు ఆన్సర్. యు ఆర్ ఆన్సరబుల్ బికాజ్ యు ఆర్ స్పెండింగ్ అవర్ మనీ. మీరు మా మనీ ఖర్చు పెడుతున్నప్పుడు మీరు మా మనీ లెక్క మాకు చెప్పండి. ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకొచ్చి నచ్చినట్టు డెవలప్ చేయడం కాదు. డిపిఆర్ ఎప్పుడు వస్తుంది? డిపిఆర్ రాకుండా ఖాళీ చేయించేస్తామంటున్నారు, జీరో వాల్యుయేషన్ జీరో అంటున్నారు. ఎలా చెప్తున్నారు ఇదంతా? ఒక సీఎం నోట్లోంచి మాట రావడం ఈజ్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్ అని నాకు అర్థమవుతుందా? లేకపోతే మైక్ దొరికింది కదా అని మాట్లాడుతున్నారా? ఐ రిక్వెస్ట్ సీఎంని కానీ, సీఎం ఆఫీస్లో ఉన్న వాళ్ళని కానీ, మా ఎమ్మెల్యేని కానీ మా దగ్గరకు వచ్చి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చెప్పండి. అంటిల్ దెన్ విల్ డూ దిస్ ప్రొటెస్ట్. అవర్ హోమ్స్ ఆర్ ప్రెషియస్ టు అస్. వీ విల్ నాట్ లీవ్ దిస్ హౌసెస్. అసలు ఓట్ ఎందుకు వేసామా అన్న ఒక ఫీలింగ్ కాంగ్రెస్కి. అంటే కాంగ్రెస్ నేషనల్ వైడ్ మాకు పెద్ద ఇంప్రెషన్ లేదు. రేవంత్ రెడ్డి ఫేస్ చూసి ఓటు వేసిన ప్రజలు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. వీ షుడ్ సీరియస్లీ కన్సిడర్. అంటే ఓటు వేసింది దేనికి? డెవలప్మెంట్ కోసం. హైదరాబాద్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది లాస్ట్ 2 years నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు డెవలప్మెంట్ రిపోర్ట్ ముందు చూపించండి కదా. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తర్వాత చూపించండి. 2 yearsలో డెవలప్మెంట్ ఏం చేశారన్న రిపోర్ట్ బయటకు తీయండి. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ. రైతు బంధు అన్నారు, రైట్ ఎంత వచ్చింది అది బయటకు తీయండి. మీరు చేసిన ప్రామిసెస్ అన్ని ఎక్కడి వరకు వచ్చి అవన్నీ బయటకు తీయండి. ఇదంతా వదిలేసి అసలు మీ మేనిఫెస్టోలో ఉందా ఇది ఒక డెవలప్మెంట్ ఉంటుంది, ఇక్కడ మూసీ డెవలప్మెంట్, గాంధీ స్టాచ్యూ తీసుకొస్తామని? లేదు. అసలు లేని విషయాలన్నీ మీరు కొత్తగా తీసుకొస్తున్నారు. ఉన్న విషయాల్ని పట్టించుకోవడం మానేశారు. అంటే మీకు ప్రజల సుఖాలు అవసరం లేదు, మీ పేరు మాత్రమే మీకు కావాలి. గాంధీ మనవడు కూడా చెప్పాడు గాంధీ పేరు మీద దోచుకోవద్దు అని చెప్పి. అది వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ కాకపోతే ఇప్పుడు ఇంకొకటి ఏదో వస్తుంది నెక్స్ట్. అంటే మార్చుకుంటూ వెళ్తారు.
దీని మీద ఒక క్లారిటీ లేదు, మీకు ఒక ప్లాన్ లేదు. నెక్స్ట్ ఇది అవ్వడానికి 10 years పడుతుంది, 5 years పడుతుంది, ఎన్ని ఇయర్స్ అయినా పట్టనివ్వండి. వీళ్ళ పార్టీ నెక్స్ట్ టైం వస్తుందని మీకు నమ్మకం ఉందో? ఒకవేళ రాకపోతే ఎలాగా? అంటే ఇల్లులు కూల్చినట్టే కదా. చూసానండి వీడియోస్ ఖమ్మంలో కూడా. అంటే ఆయనకు ఒక జాలి దయ అనేది లేదా, ఒక కరుణ ఏమీ లేదు వచ్చినప్పటి నుంచి. ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా, ఇళ్ళని కూల్చకుండా కూడా డెవలప్మెంట్ చేయొచ్చు, ఎందుకు కూలుస్తున్నారు అని చెప్పి ఆయన వీడియో ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈయన ఇప్పుడు చేసేది ఏంటి? పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక మాట, రాకముందు ఒక మాట మాట్లాడతారా? అసలు గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తుందో మాకు తెలియదు. ఇప్పటి వరకు ఒక ఇంత ఇష్యూ జరుగుతుంది, ఇంత బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి మాతో మాట్లాడింది లేదు, ఎమ్మెల్యే వచ్చి మాట్లాడింది లేదు మాతో. ఇది విషయం ఇలా అట్లీస్ట్ నిజం అబద్ధం సంథింగ్ ఏది మాట్లాడలేదు. ఆయన ఏం సందర్భంలో మాట్లాడాడు సార్? ఆయన ఈ ఇష్యూ గురించి ఉమెన్స్ డే సెలబ్రేషన్లో జర్నలిస్టుల ముందు మాట్లాడే విషయమా అది? అంటే ఒక సీఎం అయి ఉండి ఎలా మాట్లాడాలో తెలియదు. ఐ విల్ గివ్ యూ ద క్లాసెస్ ఒకవేళ మీకు మాట్లాడడం రాకపోతే. ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా ఏదో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళి విమెన్ ముందు మాట్లాడడం ఏంటి? బాధ్యుల ముందు వచ్చి మాట్లాడండి కదా. ఇప్పుడు ఆ బస్తీ వాళ్ళని కూల్చలేదా ఖమ్మంలో? వాళ్ళు అదే కదా సార్ చేసింది. బస్తీ వాళ్ళని కూల్చారు, వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇక్కడ కాస్మోపాలిటన్ క్రౌడ్ ఉంటుంది, దీనివల్ల మేము టచ్ చేస్తున్నాము అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ వాళ్ళకి మేబీ ప్రాస్పెక్ట్ ఓట్ బ్యాంక్ ఫ్యూచర్లో కనిపించలేదేమో, అందుకని మా మీద పడ్డాడు. బట్ దెన్ ఒక్కొక్క పార్టీ వస్తారు, ఒక్కొక్క లా మారుస్తారు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయ్యేది మాత్రం కామన్ పీపుల్. అది మాత్రం రాసి పెట్టుకోవాలి. ఇప్పటి వరకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు ఎవరు వచ్చి మాతో మాట్లాడలేదు? ఎందుకు ఓన్లీ న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రకటనలు జారీ చేస్తున్నారు? ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వచ్చి ప్రజలతో మాట్లాడే అంత దమ్ము ఉండాలి కదా. ఎందుకు లేదు దమ్ము? వచ్చి మాతో మాట్లాడాలని నేను సీరియస్గా కోరుకుంటున్నాను గవర్నమెంట్ని. సార్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, ఆయన ఎప్పుడు సార్ వచ్చింది? 2021లా 22 ఎలక్షన్స్ అయినప్పుడు, 23 లాస్ట్ ఎలక్షన్స్ అయినప్పుడు డిఎల్ఎఫ్ స్ట్రీట్ మొత్తం నైట్ లైఫ్ స్టాప్ చేసేసాడు ఆయన. ఏమని చెప్పాడు సార్ ఆయన? నైట్ లైఫ్ చేస్తుంటే క్రైమ్ ఎక్కువ అవుతుంది అని చెప్పాడు ఆయన. ఆయన అదే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ నైట్ లైఫ్ డెవలప్ చేస్తాననడం ఏంటి? అంటే ఆయన స్టేట్మెంట్ ఆయనే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇళ్ళు పడగొట్టి మీకు నైట్ లైఫ్ కావాలి, ఆల్రెడీ ఉన్న నైట్ లైఫ్ని మీరు ఆపేశారు. ఇనీషియల్గా డిఎల్ఎఫ్ అనేది ఎంత పెద్ద నైట్ స్ట్రీట్, అది ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు. అలాంటిది క్లోజ్ చేసేసారు. అంటే ఇష్టానుసారం చేయడమేనా? ఇష్టం వచ్చినప్పుడు డెసిషన్స్ తీసుకొని ప్రజల మీద పడిపోవడమేనా? అంటే ఒక పదవి దొరికిందంటే వచ్చి దోచుకోవడానికే నా పదవి దొరికేది. ఒక ప్రజల గురించి ఆలోచించే నాయకులే లేరా అసలు మన రాష్ట్రంలో? ఉన్నదాన్ని ఉంచండి, అదే మాకు పెద్ద న్యాయం. కొత్తది చూపించి న్యాయం చేయడం ఎందుకు? మాకు అవసరం లేదు. మీ న్యాయాలు మీ దగ్గర ఉంచుకోండి. పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి, దాంట్లో న్యాయాలు చేయండి, దాన్ని తీర్చండి. మీకు ఏదైనా చేతనైతే ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేయండి. ట్రాఫిక్ చాలా ఎక్కువైంది, దాన్ని చూసుకోండి. సార్ డెవలప్ చేయడానికి చాలా ఉన్నాయి. ఒకవేళ ఆయన వల్ల చేత కాకపోతే, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల చేత కాకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి ఎలా చేయాలో చెప్తాను. బికాజ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్. ప్లీజ్ ఇలాంటివన్నీ చేయకండి. కొన్ని ఎక్స్పర్టీస్ ఉంటారు, వాళ్ళ అడ్వైజులు తీసుకోండి. నచ్చినట్టు చదువు రాని వాళ్ళలాగా డెసిషన్స్ తీసుకోకండి. ఉన్నారు సార్, మాకు కేటీఆర్ గారు వచ్చారు ఇక్కడికి, హరీష్ రావు గారు వచ్చారు, సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు, కార్తిక్ గారు వచ్చారు, మా ఎంపీ కూడా వచ్చారు మా దగ్గరికి, బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. ఆపోజిషన్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ మాకు మద్దతు పలుకుతున్నారు. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి మద్దతు లేదు. ఆయనకి పేదవాళ్ళ బతుకులన్నా, లేకపోతే ఆల్రెడీ ఇళ్ళు కట్టుకున్న వాళ్ళ బతుకులన్నా కొంచెం వాల్యూ ఉండుండొచ్చు. ఈయనకు అది లేదు, ఈయనకు అది అర్థం కావట్లేదు. దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ రెండు స్టేట్స్లో ఉంది. ఒకటి బెంగళూరు, ఇంకొకటి హైదరాబాద్. రెండు మంచి ఐటీ హబ్ స్టేట్స్. బెంగళూరు నుంచి మంచి ఎకానమీ వస్తుంది, హైదరాబాద్ నుంచి మంచి ఎకానమీ వస్తుంది. మేబీ బెంగళూరు నుంచి హై కమిషన్కి సరిగ్గా ఫండ్స్ వెళ్ళట్లేదు అనుకుంటా, హైదరాబాద్ నుంచి ఇంకా ఎక్కువ కావాలనుకుంటా, అందుకని ఇక్కడ నుంచి లాగడానికి ట్రై చేస్తున్నారు అంతే. ఆయన ఒక డైలాగ్ వేశారు, మీరు డెవలప్మెంట్ని ఆపుతున్నారా అని. మేము చాలా ఫోరమ్స్లో చాలాసార్లు చెప్పాం, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్. మీరు నచ్చినంత డెవలప్మెంట్ చేయండి, మాకు కూడా మంచిది డెవలప్ చేస్తే, మా అందరి లైఫ్స్కి మంచిది. కానీ మీరు ఒకటి కూలగొట్టి డెవలప్ చేస్తామంటే మేము ఒప్పుకోము అసలు. అది ఇంకొకటి ఆయన అడిగింది, మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు. పేపర్లో అనౌన్స్మెంట్ చేసింది ఎవరు? ఇక్కడ గాంధీ సరోవర్ వస్తుంది అని చెప్పి
దాని తర్వాత అది ఇష్యూ పెద్దదై అవ్వడం వల్లనే కదా ఇప్పుడు బఫర్ జోన్ మీ ల్యాండ్ వాల్యూ జీరో అయిపోతుంది అని సామాన్య ప్రజల్ని భయపెడుతుంది. ఒక సీఎం నోట్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తున్నప్పుడు ఎంత ప్రభావం ఉంటుందో ఆ స్టేట్మెంట్కి ఆలోచించాల్సిన విషయం ఇది. ప్లీజ్ నోటికి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇవ్వకండి, మాటలు జారకండి. ఏడుపులే దీవెనలు అంటే ఎవరు ఏడుపులు దీవెనలు? ఆయన ఇల్లు ఆయన ఎప్పుడు సార్ ఆయన వాళ్ళ పాప పెళ్లి అటెండ్ అవ్వనివ్వలేదు. అప్పుడు ఏం చేశాడు, ఎంత ఏడ్చాడు, ఎంత బాధకి గురయ్యాడు. ఆయన ఒక పెళ్లి అటెండ్ కాకపోవడం వల్ల అంత బాధకి గురైనప్పుడు ఇక్కడ ఇళ్ళు పడిపోతున్నప్పుడు వీళ్ళు ఎంత బాధకు గురవుతారని ఆయన ఆలోచించాడా? అలాంటి బాధతో ఏం ఎదుగుతారు? ఎవరైనా ఎదిగినట్టు మీకుందా ఇంకొకళ్ళ బాధ చూసి? జెన్యూన్గా అంటే ఎలాంటి దోపిడీ లేకుండా, ఎలాంటి లంచం తీసుకోకుండా, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చెయ్యకుండా సొంత కష్టంతో కట్టుకున్న ఇళ్ళు ఇవి. అంటే ఐ ట్రూలీ డౌట్ ఇప్పుడు లంచం తీసుకుని బయట ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఎందుకు కూల్చట్లేదు? అక్కడ శ్రీ ఆదిత్య అని ఉంది, అది ఎందుకు కూల్చట్లేదు? జస్ట్ రైట్ ఆన్ ద బెడ్ ఆఫ్ మూసీ ఉంది, అది కొత్త కన్స్ట్రక్షన్, దాన్ని ఎందుకు కూల్చట్లేదు? ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్టు అసలు ఇదంతా ఎందుకు? ఇళ్ళని కూల్చి డెవలప్ చేయడం ఎందుకు? ఈ కంపౌండ్ రాకుండా డెవలప్ చేయండి కదా. అసలు ఎస్టీపీస్ కన్స్ట్రక్ట్ చేయండి. ఉన్న టెక్నికాలిటీస్ అన్నీ వదిలేసి జస్ట్ ఇప్పుడు 5,000 crores అంటున్నాడు. 5,000 crores బైఫర్కేషన్ ఇవ్వనండి. దేనికి ఎంత స్పెండ్ చేస్తున్నాడు, దేనికి ఎక్కడ స్పెండ్ చేస్తున్నాడు అన్నది రియలీ వర్త్, దానికి అంత ఖర్చు అవుతుందా అని చెప్పి మేము ప్రజలు డిసైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి మేము కదిలే ప్రసక్తే లేదు. ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. ఈ అపార్ట్మెంట్కి వచ్చి మాట్లాడమని చెప్తాను నేను. థ్యాంక్ యూ.